నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సేంద్రియ సాగులో ప్రపంచానికి భారత్ కేంద్రంగా నిలుస్తోందన్న ప్రధాని మోదీ, సేద్యంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పిలుపు, తమిళనాడులో 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల. విద్యార్థులు నూతన ఆలోచనలతో కొత్త సాంకేతికతలను కనుగొనాలన్న రాష్ట్రపతి, మోడల్ డిజిటల్ గ్రామాలను సృష్టించడంలో ఎన్ఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంస. బీహార్లో ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు లేఖ, రేపు పట్నాలో ప్రమాణ స్వీకారం. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ, ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం. రేపటి నుంచి గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ, పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చిందన్న రామచంద్రరావు, రైతులను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శ. మార్చిలోపు దేశంలో మావోయిజాన్ని అంతమొందిస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆపరేషన్ కగార్ సత్ఫలితాలిస్తోందని వెల్లడి. రాష్ట్రంలో కొనసాగుతున్న శీతల గాలులు, పెరిగిన చలి తీవ్రత, ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వార్తల్లోని వివరాలు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ అవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. 2,000 చొప్పున ఏడాదికి 3 సార్లు మొత్తం 6,000ను పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3,70,000 కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కోయంబత్తూరులో దక్షిణ భారత సాంప్రదాయ సాగుపై జరుగుతున్న సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందని అన్నారు. సేద్యంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో నేల సారం పెరుగుతోందని అన్నారు. తృణధాన్యాలను సాగు చేయాలని రైతులకు ప్రధాని పిలుపునిచ్చారు. कि दक्षिण भारत के किसान प्राकृतिक खेती की परंपराओं जैसे पंचगव्य, जीवामृत, बीजामृत, आच्छादन आदि को निरंतर अपनाए हुए हैं। ये परंपराएं मिट्टी का स्वास्थ्य बेहतर रखती हैं, फसलों को केमिकल मुक्त रखती हैं और इनपुट कॉस्ट बहुत कम कर देती है। नेचुरल फार्मिंग के साथ हम अगर श्री अन्न, मिलेट्स की पैदावार जोड़ते हैं तो ये भी धरती मां की रक्षा में अहम भूमिका निभाते हैं। సేవో పరమధర్మ సూత్రం శతాబ్దాలుగా భారత్ను సమున్నతంగా నిలబెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా పడుతున్న అడుగుల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. ప్రశాంతి నిలయానికి చేరుకున్న ప్రధాని సాయి కుల్వంత్ హాల్లోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోదానం కార్యక్రమంలో పాల్గొని 4 రైతులకు ఆవులను దానం చేశారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ జరిగిన సభలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, పలు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సత్యసాయి బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుధైక కుటుంబం భావన సత్యసాయిదని తెలిపారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని చాటి చెప్పారని, తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. సేవో పరమధర్మ అనే మార్గదర్శక సూత్రం శతాబ్దాలుగా భారత్ను నిలబెట్టిందని ప్రధాని అన్నారు. అందరూ మహానుభావులు, అందరికీ వందనములు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని, ఈ జాతీయ ప్రయాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2014లో 25 కోట్లుగా ఉన్న సామాజిక భద్రతా కవరేజ్ ఈ 10 ఏళ్లలో 100 కోట్ల మందికి విస్తరించినట్లు వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్ చొరవకు మద్దతివ్వాలని, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను 2014 में देश में 25 करोड़ लोग ही सोशल सिक्योरिटी के दायरे में थे. आज मैं बड़े संतोष के साथ कहता हूं और बाबा के चरणों में बैठ करके कहता हूं, आज ये संख्या करीब करीब 100 करोड़ तक पहुंच चुकी है. సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. డిజిటల్ ఇండియా పరివర్తనాత్మక మార్పుని, సాంకేతికతను పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5వ వార్షికోత్సవ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్, కొత్త సాంకేతికతను తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇక మోడల్ డిజిటల్ గ్రామాలను సృష్టించడంలో ఎన్ఐటీల వంటి సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ముర్ము అన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో కొత్త సాంకేతికతలను కనుగొనడానికి కృషి చేయాలని కోరారు. దేశం ఎంతో ఉత్సాహంతో, నమ్మకంతో అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాల వైపు పయనిస్తోందని ద్రౌపది ముర్ము అన్నారు. डिजिटल इंडिया अभियान एक परिवर्तनकारी पहल है, जिसने तकनीकी को हर नागरिकों की पहुंच में लाकर अनगिनत अवसर के नए द्वार खोल दिए हैं. सभी लोगों को समान अवसर उपलब्ध कराने के लिए सभी गांवों तक फास्ट इंटरनेट, डिजिटल सर्विसेज और नवीनतम तकनीकी पहुंचाई जा रही है. मॉडल डिजिटल विलेजेस बनाने में एनआईटी जैसे उच्च तकनीकी शिक्षण संस्थान महत्वपूर्ण भूमिका निभा सकते हैं. ऐसे शिक्षण संस्थान आसान तकनीकी समाधान विकसित कर सकते हैं, लोगों को डिजिटल कौशल सिखा सकते हैं और उद्योगों के साथ मिलकर गांव में बेहतर सुविधाएं उपलब्ध करा सकते हैं. బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఖరారయ్యారు. పట్నాలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు తమ కూటమి నేతగా నితీష్ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇచ్చారు. దీంతో నితీష్ కుమార్ 10వ బీహార్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితీష్తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేపట్టింది. ఓటర్ల జాబితాను మరోసారి సవరించేందుకు షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రేపటి నుంచి నవంబర్ 23 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. గ్రామాల్లో ఓటర్ల జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవెల్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేబినెట్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా పంచాయతీ ఎన్నికలను పాత రిజర్వేషన్లతో నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండవ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించామని, అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని కోరారు. బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చీరల పంపిణీకి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని వివరించారు. 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మ గౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 2వ భారతీయ కళా మహోత్సవ్ ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి సంస్థ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు 8 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీప్రియ భారతీయ కళా మహోత్సవ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 30 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రజలు ఈ మహోత్సవ్ను సందర్శించవచ్చని తెలిపారు. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ ద్వారా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. అనంతరం కళా మహోత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రపతి నిలయంలో నవంబర్ 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు భారతీయ కళా మహోత్సవ్ 2nd ఎడిషన్ కార్యక్రమము జరగబోతుంది. ఈ 2nd ఎడిషన్ ఆఫ్ భారతీయ కళా మహోత్సవ్లో పశ్చిమ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే వారి యొక్క హస్తకళలు,
అక్కడికి సంబంధించిన చేనేతలు వీటన్నిటి ప్రదర్శన, అమ్మకాలు రెండు ఉండబోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థము ఈ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని నవంబర్ 21వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే ప్రజలందరూ కూడా ఆన్లైన్ ద్వారా rashtrapatibhavan.gov.in అనే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను జిఎం వలస నుంచి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. మావోయిస్టులు అడవుల్లో చనిపోతూ ఉంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అమాయకులను రెచ్చగొట్టి వారి మరణాలకు కారకులయ్యారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడారు. నక్సలైట్ల తుపాకీని సమర్థించిన వారు కూడా నేరస్తులే అని బండి సంజయ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని చెప్పారని, ఆ దిశగా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్ళే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు? మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళ తిండికి లేదు పాపం వాళ్ళకి. వీళ్ళు తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళు తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు. పసిపిల్లలు, మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని ఒక పులిస్ పెడితే సరిపోతుంది. అది అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే, ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో వెనుకడు పోయే ప్రసక్తి లేదు. ఇవాళ నక్సలిజాన్ని, మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే. మావోయిస్టు పార్టీకి కొన్ని నెలలుగా కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాడ్వి హిడ్మా మరణించాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు. ఏ దేశ అభివృద్ధికైనా అంతర్గత భద్రత, ప్రజాక్షేమం కీలకం. భారత్లో కూడా కొన్ని దశాబ్దాలుగా అంతర్గత ముప్పుగా మావోయిస్టు పార్టీ పరిణమించింది. దేశంలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంలో అనేక ప్రాంతాలుండేవి. కానీ ప్రస్తుతం 11 జిల్లాలు మావోయిస్టుల హింసకు గురవుతూ ఉండగా 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్లను విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించింది. ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందుగానే ముగిసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. దేశంలో నక్సల్స్ హింస పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో 1967లో నక్సల్స్ ఉద్యమంగా మొదలైంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి సీతారామయ్య మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు ప్రయత్నించారు. పశుపతి నుంచి తిరుపతి వరకు అనే పదం ఒకప్పుడు భారత్లో నక్సలైట్ల ఉనికి ఉన్న ప్రాంతాలను రెడ్ కారిడార్ సూచించడానికి ఉపయోగించేవారు. అలా ప్రభావాన్ని చూపిన నక్సల్స్ నుంచి క్రమంగా ఆ ప్రాంతాలకు కేంద్రం విముక్తి కల్పిస్తోంది. వామపక్ష తీవ్రవాదంగా పిలిచే నక్సల్స్ ఉద్యమం 2004లో మార్క్సిస్ట్, లెనినిస్ట్ గ్రూపులు కలిసిపోయి మావోయిస్టులుగా అవతరించడంతో మావోయిస్టు పార్టీ అధికారిక రూపాన్ని సంతరించుకుంది. నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారతదేశంలో రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం ఏకమయ్యారు. కానీ ఆ తర్వాత కాలంలో గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మావోయిస్టుల ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలకు తీవ్ర అంతరాయం కలిగింది. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కష్టతరమైంది. మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ పార్టీని తుదముట్టించేందుకు కీలక చర్యలు తీసుకుంది. మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిజాన్ని లేకుండా చేసేందుకు పూనుకుంది. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల పోరాటం ఇప్పుడు క్రాస్ రోడ్స్లో నిలబడింది. 2 ఏళ్లుగా సాగుతున్న వరుస
ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే డీలా పడింది. 5 నెలల్లో 5 కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. గత కొన్నేళ్లలో అగ్రనాయకత్వం మృతి చెందడం, లొంగుబాటు కావడంతో పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ కగార్తో ఓవైపు నుంచి తీవ్ర నష్టం కలిగిస్తుంటే మరోవైపు కొత్తగా క్యాడర్ భర్తీ లేకపోవడంతో పాటు అనేక కారణాలు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా బలగాలు అడవులను నిరంతరం జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ లేకుండా పోయింది. అయితే మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో ఎదురు దెబ్బ తగులుతూ ఉంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేక చతికిలబడింది. మావోయిస్టు సిద్ధాంతాలకు కూడా ప్రజలు ఆకర్షితులవడం లేదు. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలు పార్టీకి నష్టం కలిగించాయి. ప్రస్తుత కాలంలో పెరిగిన సాంకేతికత కూడా నక్సల్స్ను దెబ్బతీసింది. మారిన కాలమాన పరిస్థితులు ప్రజల నుంచి మద్దతు కూడా కరువయింది. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో మావోయిస్టు పార్టీ వైపు మొగ్గు చూపలేదు. మావోయిస్టు పార్టీలో తాజాగా హిడ్మా మరణం ఎదురు దెబ్బగా మారింది. అలాగే దండకారణ్యంలోని PLGA బృందాల్లో 12 లొంగిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన క్యాడర్ల మావోయిస్టులు కూడా లొంగిపోతారని చర్చ జరుగుతోంది. అదే జరిగితే జనవరిలోపే ఆపరేషన్ కగార్ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్గా పెట్టుకోగా అంతకుముందే విముక్తి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఇది నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రైతులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక, బ్యాంకు రుణాలకు కిస్తీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం విరివిగా ఏర్పాటు చేసిందని అన్నారు. పత్తి రైతుల కోసం CCI సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిందని ఎన్ రామచంద్రరావు తెలిపారు. మరి విషయానికి వస్తే ఈరోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు కపాస్ కిసాన్ యాప్, దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్, స్లాట్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్, రైతుల ఒక ఏదైతే ఆదాయం ఉందో 20 నుంచి 25% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం CCI ద్వారా చేయడం జరిగింది. ఐబొమ్మ పైరసీ కేసు ముఖ్య నిందితుడు రవిని 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ మూవీ పైరసీ రాకెట్కు సూత్రధారిగా గుర్తించిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. 7 రోజుల కస్టడీ కోరిన పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 5 రోజులు మంజూరు చేసింది. కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి సారించింది. హైదరాబాద్లో 2వ రోజు కూడా ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహఫిల్, షాగ్ హౌస్ హోటల్స్, వాటి యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్లో ఏటా 100 కోట్ల టర్నోవర్ చూస్తున్నప్పటికీ ఐటీ రిటర్న్స్లో భారీ అక్రమాలు గుర్తించిన అధికారులు నిన్న ఉదయం 6 గంటల నుంచి ప్రధాన కార్యాలయాలు, రెస్టారెంట్లలో సోదాలు ప్రారంభించారు. పిస్తా హౌస్ ఓనర్లు మొహమ్మద్ మజీద్, మొహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లు, వర్కర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య భారీ తేడా, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయి. షాగ్ హౌస్లో నిన్న రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. ఈసీపై రాహుల్ విధానాలను ఆ లేఖలో తీవ్రంగా
తప్పుపట్టారు. భారత ప్రజాస్వామ్యం దాని పునాది సంస్థలపై దాడి జరుగుతూ ఉండడంపై లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా తమ రాజకీయ వ్యూహాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖులు మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన వాదనలను లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల సంఘంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు ఎవరిని వదిలిపెట్టబోనని బెదిరింపులకు పాల్పడ్డాన్ని తప్పుపట్టారు. ఈసీ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విమర్శించడాన్ని ప్రముఖులు ఖండించారు. సరి గురించి ఈసీ ఇప్పటికే ఇష్టమైన వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా దీనిపై మార్గదర్శకాలు జారీ చేసిందని లేఖలో తెలిపారు. ఈ ప్రక్రియలో అనర్హులను తొలగించి కొత్తగా అర్హత కలిగిన ఓటర్లను చేర్చడం మాత్రమే జరుగుతోందని స్పష్టం చేశారు. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో చిత్రాల ప్రదర్శన మొదలు కానుంది. సినిమా ప్రియుల్ని కొత్త అనుభూతుల లోకాల్లోకి తీసుకెళ్లేందుకు గోవా సిద్ధమైంది. మరిన్ని వివరాలు. గోవా తీరాలు మళ్లీ సినిమాలు, ప్రేక్షకులు, అతిథులతో సందడిగా మారాయి. ప్రపంచ పర్యాటక గమ్యస్థానమైన గోవా ఇప్పుడు ఇఫీ 2025 గొప్ప వేడుకతో ప్రపంచ చలనచిత్ర గమ్యస్థానంగా మారనుంది. ప్రపంచ సినీ ప్రేమికులందరి దృష్టిని ఆకర్షించే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఈ ఏడాది మరింత వైభవంగా జరగనుంది. పనాజీలో రేపు ప్రారంభం కానుంది. 81 దేశాల నుంచి 240 చిత్రాలను ప్రదర్శించే ఈ సినిమా కోలాహలం నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. బ్రెజిలియన్ చిత్రం ది బ్లూ ట్రయల్ మార్గరోవాలోని రవీంద్ర భవన్లో ప్రీమియర్తో చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. 1952లో ఇఫీ ప్రయాణం ప్రారంభమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ ఫెస్టివల్ ఇప్పటి వరకు భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా నిలిచింది. దేశం నలుమూలలు, విదేశాల నుంచి సృజనాత్మకతతో నిండిన వందలాది చిత్రాలు ఈ వేడుకలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈసారి గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం పోటీ కాస్త హోరాహోరీగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు గోవాకు చేరుకొని చర్చలు, వర్క్షాప్లు, మాస్టర్ క్లాసుల్లో పాల్గొంటున్నారు. ఇఫీ అనేది కేవలం ఫెస్టివల్ కాదు, ఇది సంస్కృతుల మధ్య కలయిక, కళాత్మకతకు వేదిక, కథలు చెప్పే ప్రపంచానికి పండుగ. భారతీయ సినిమాకున్న భిన్నత్వం, భావోద్వేగం ప్రపంచ ప్రేక్షకుల ముందుకు మరోసారి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో శీతల గాలుల ప్రభావం కొనసాగుతోంది. దీంతో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయం దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తుది అంకంలో ఆపరేషన్ కగార్ శీర్షికన రేపు ఉదయం 8:30 ప్రత్యేక కార్యక్రమం స్పాట్లైట్ ప్రసారం కానుంది. ప్రేక్షకులు గమనించగలరు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. సేంద్రియ సాగులో ప్రపంచానికి భారత్ కేంద్రంగా నిలుస్తోందన్న ప్రధాని మోదీ, సేద్యంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పిలుపు, తమిళనాడులో 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల. విద్యార్థులు నూతన ఆలోచనలతో కొత్త సాంకేతికతలను కనుగొనాలన్న రాష్ట్రపతి, మోడల్ డిజిటల్ గ్రామాలను సృష్టించడంలో ఎన్ఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంస. బీహార్లో ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు లేఖ, రేపు పట్నాలో ప్రమాణ స్వీకారం. ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ, ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం. రేపటి నుంచి గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ, పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చిందన్న రామచంద్రరావు, రైతులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శ. మార్చిలోపు దేశంలో మావోయిజాన్ని అంతమొందిస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్,
ఆపరేషన్ కగార్ సత్ఫలితాలిస్తోందని వెల్లడి. రాష్ట్రంలో కొనసాగుతున్న శీతల గాలులు, పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.